ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా పార్టీ నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు. లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, అలా అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది, సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి హూ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్, యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ అట్ దెమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు పెళ్ళి, ఆ తర్వాత విడాకులు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు, రీమ్యారేజ్కి సంబంధించి. ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకొని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్వీట్, నేనేం పెట్టాను, నా కాంటెక్స్ట్ నాకు తెలీదు. కానీ ద పాయింట్ ఈస్, మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుండదు. ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా. పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ ఏదవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలను, భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ. పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్